వీడియో మీకు రేపు చూపిస్తాను. రేపు వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కోళ్ళకి ఫీడింగ్ ఏది ఇవ్వాలి అనేది కూడా ఒక వీడియో కూడా చేసి చూపిస్తున్నాను. నేను నిన్న అయితే కూడా పరింకాయ తీసుకొచ్చాను. ఈ పరింకాయకు మరి ఇంకో ఆకు కూడా పీకుతున్నాను, చూడండి చూపిస్తాను. జామాకు ఉంది, జామాకు కూడా పీకుంటున్నాను. ఇది జామాకే కదండి, జామాకు కూడా చూపిస్తున్నాను. జామ చెట్టు ఇది చూడండి మీరే, ఇది జామ చెట్టు. ఇది జామ చెట్టు అండి. జామ చెట్టులో ఆకులు పీక్కుంటున్నాను చూడండి. జామ చెట్టులో ఆకులు పీకుతున్నా. జామాకు పీక్కుంటున్నాను. జామాకుతో పాటు నెక్స్ట్ మరి ఇంకొక ఆకు కూడా పీక్కుంటున్నాను. జామాకులు వచ్చేసి ఇట్లా మెత్త కొద్దిగా ఒక సైజులో ఉన్నటువంటి ఒక రకంగా ఉన్నటువంటి జామాకులు పీక్కోవాల్సిన తర్వాత ఇది ఎంత కావాలంటే అంత పీక్కోండి. చాలా బాగుంటుందండి. ఇది కోళ్ళకి మంచి ఫీడింగ్. గుడ్లు కూడా వాళ్ళ లావు సైజు వస్తాయి. ఈ ఆకుతో పాటు ఇంకా ఒక ఆకు కూడా చూపిస్తున్నాను. ఆ ఆకు కూడా మంచి కోళ్ళకి అయితే మంచి ఆరోగ్యానికి మంచి హెల్తీ ఫుడ్. ఇది ఆర్గానిక్ టైప్లో ఉన్నటువంటి ఒక ఫుడ్ అండి. ఆర్గానిక్ టైప్ అంటే కాదు, ప్యూర్ ఆర్గానిక్. కోడి గుడ్లు కూడా సైజు కూడా బాగా లావు వస్తాయి, మంచి హెల్తీగా ఉంటాయి. మన కోళ్ళకి ఎంత కావాలో ఏమి అనేది అంత పీక్కొని జామాకు పీకొసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో కూడా చూపిస్తున్నాను. ఆ వీడియోలో వీడియోలోనే ఇంకొక ఆకు కూడా చూపిస్తాను. ఆ ఆకు కూడా కలిపి పీకేసేసి అంతా మిక్సింగ్ చేసేసి పెట్టా. ఇప్పుడు మునగాకు దగ్గరికి వచ్చినాను. మునగాకు చూడండి, ఇది దగ్గరికి వచ్చేసాను. మునగాకు కూడా పీక్కుంటా. మునగాకు అండి ఇది మునగాకు కూడా పీకేసినాను. మునగాకు కూడా పీకేసుకున్నాను. బాగా రెడీ అవుతుంది. నెక్స్ట్ వీడియో కూడా